మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. మారుతి సుజుకి ప్రెజెంట్స్ బిగ్ బాస్ సీజన్ 9 బస్. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించిన అలవాటు. ఫస్ట్ అది మానుకో, అర్థమైందా? నీకు అర్థమైందా? నాకు అర్థం కాల, ఎవరికి అర్థం కాల. అమ్మ తోడు అక్షరం అర్థం కాల. సహజంగా మనం వింటానే ఉంటాం. మరి ఏ కంటా కన్నీరు రాకుండా ఒక మనిషి ఆడవటం అంటే నాకు తెలిసి అది అద్భుతమే. వీడు మామూలు నటుడు కాదు, నట్టు ఊడిన నటుడు. వీడు నటులకే నరాల వీక్నెస్. ఆ అద్భుతాన్ని మనం ఇప్పుడు పిలుద్దాం. లెట్స్ వెల్కమ్ రితు చౌదరి. వచ్చిందయ్యా వయ్యారి. హలో అమ్మా. సార్, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నానమ్మా. ఎందుకు? ఏమో నాకంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఆ రోజుల్లో ఓసారి ఓ డైరెక్టర్ గారు సావిత్రి గారు చెప్పారు, ఒక కంటగా ఆడమన్నారు. 2 ఎడమ కంటి నుంచి 2 అంటే 2 కన్నీటి పొట్లు రావాలి, ఎక్కువ తక్కువ కాకూడదమ్మా. ఆవిడ ఏడ్చేసింది. అరే నువ్వేంటమ్మా ఏడ్చినా గానీ ఏ కంట్లో నుంచి కూడా నీరు రాలేదు? అదే మ్యాజిక్. ఓకే, లేదు, ఇంక ఏడ్చి కళ్ళలోంచి నీళ్ళు రానంత ఏడ్చేసా. ఒకసారి ఆడవ్వా, చూస్తా ఇప్పుడు. ఏడవరా, వర్షం వెలిచిపోయే లోపు కడుపారా ఏడు. చూద్దాం. ఎస్, రీతు గారు కూర్చుంటారు ఇప్పుడు. కూర్చోండి. రెండు కూర్చోండి అన్న. రీతు బిగ్ బాస్ మొత్తం 15 వారాలైనా రీతు మాత్రం 13 వారాలే ఉంది. టైం బ్యాడ్ అక్క, టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. ఎందుకో రీతు వెనకబడింది. నిజం చెప్పు. సారీ, విమానం వెనకబడింది. ఇది కరెక్ట్. రీతు స్ట్రెంగ్త్ అండ్ స్టామినా గేమ్ మీద కన్నా కూడా ఫోకస్ అంతా విమానం మీద చేయడం వల్ల, కోడా ఇలాంటి వాళ్ళని పెట్టుకునే సంక నాకిపోయావు. నీ ఆట నువ్వు ఆడకపోవడం వల్ల, నీ ఆట అంతా డిమాండ్ అని ఫీల్ అవడం వల్ల టాప్ 5 లో ఉండాల్సిన రీతు ఎందుకో వెనకబడింది. ఎందుకో వెనకబడ్డాడు, ఎందుకో బాగా వెనకబడ్డాడు. సారీ, డిమాండ్ వల్ల వెనకబడింది అని అంటున్నారు. ప్రతి ఒడు బయట జనం పేరు చెప్పి లోపల వాడు ఏమనుకుంటున్నాడో చెప్పి డెమాన్ వెనకపడింది అయినో, నా గేమ్ లో వెనకపడ్డాను అనేది నేను యాక్సెప్ట్ చేయను. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వెరీ వెరీ సారీ. అండ్ మేమిద్దరం వాడి గేమ్ వాడు ఆడాడు, నా గేమ్ నేను ఆడాను. మీరిద్దరు ఆడియన్స్ ని ఆడుకున్నారని అంటున్నారు. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. కొంతమందికి మనం ఒకలాగా అర్థమవుతాం, ఇంకొంతమందికి ఇంకొకలాగా అర్థమవుతాం. కానీ ఎగ్జాక్ట్ గా అక్కడ ఏంటి అనేది నాకు తెలుసు, వాడికి తెలుసు. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నిజం ఉంటుంది. ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో. మరి అదే చెప్పు. వి హావ్ ప్యూర్ బాండింగ్. వాట్ బాండింగ్? వాట్ బాండింగ్ అని అంటే ఫ్రెండ్షిప్, లవ్, అతను ఎవరనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. బాండింగ్. ఎందుకు పుట్టింది గేమ్ కోసం పుట్టిందా? గేమ్ కోసం పుట్టిందా? ఈడేంటే ఇలా తగులుకున్నాడు? ఇదంతా ఎలా ఉందంటే అమ్మా, స్ట్రాటజికల్ గా ఏడిస్తే వాడు వచ్చి ఓదారుస్తాడు, వాడిని తిడతావు, వాడిని తిట్టినప్పుడు నువ్వు వెళ్ళి మూలలో కూర్చుంటావు. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. నా వల్ల కాదన్న. 3 వారాలకే నువ్వు హెయిర్ కట్ చేస్తావా? See, సాక్రిఫైస్ అయిపోద్దా? డెమాన్ కాదు అది. డెమాన్ బయటికి పోతున్నాడంటే నువ్వు సాక్రిఫైస్ చేస్తే అర్థం చేసుకుంటావు. అమ్మా డకోటా, నీలో ఇంత త్యాగమూర్తి దాకునుందా అమ్మా? వచ్చిన తర్వాత డిమాండ్ తో అదే రిలేషన్ మనం కంటిన్యూ అవుద్దా? ఇప్పటిదాకా ఆడియన్స్ అనుకుంటున్న ఇంకొక రిలేషన్షిప్ అని వాళ్ళు నేమ్ పెట్టని ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ అలాంటిది ఏం లేదు, ఫ్రెండ్ జస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు దాకా మా ఇద్దరు బాండింగ్ ఎలా ఉందో అలానే ఉంటది. 100% కొట్టి చెప్పగలను. చూద్దాం. ఐ హావ్ కళ్యాణ్ ఇస్ మై టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్. అవును, ఫస్ట్ 2 వీక్స్ కళ్యాణ్తోనే ఉన్నావు, ఆ తర్వాత డిమాండ్ షిఫ్ట్ అయ్యావని అంటున్నారు. ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొంచెం నవ్వుకుంటూ మాట్లాడారు, కొంచెం కాదు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. హక్ చేసుకుంటూ నవ్వుకుంటూ, హక్ చేసుకుంటూ ఏడుస్తూ మాట్లాడుకున్నారు అని అంటున్నారు. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు?
బరితెక్కించేశారా? బాధ వచ్చినప్పుడు హక్ చేసుకుంటే ఓదారిస్తే బాధ వచ్చినప్పుడు వెళ్ళి తనుజనకు చేసుకుంటే ఏమనుకోరు వీళ్ళు. సభ్యత సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారు. దీని గురించి చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా, హెచ్చరిస్తున్నా. అన్ని హక్ చేసుకునేసరికి వాళ్ళకి అవకాశం ఇచ్చావు. నాకు హౌస్ మొత్తంలో ఇప్పటికీ చెప్తున్నా, మై ఫస్ట్ ప్రియారిటీ ఇస్ డెమోన్. వాడి సెల్లు అంత నచ్చిందా? కనెక్ట్ అయ్యాడు జెన్యున్ గా, వాడు గెలవాలి, వాడు బాగా ఏ ఆడాలి. విషయంలో కనెక్ట్ అయ్యాడు, ఎందుకు కనెక్ట్ అయ్యాడు, ఎక్కడ కనెక్ట్ అయ్యాడు, ఎప్పుడు కనెక్ట్ అయ్యాడు. ఇదిగో ఏమండి, అమ్మా ఈయన డౌట్లు సమాధానం చెప్పలేమండి. ఈ కానీ పాయింట్ మీ అమ్మగారు మాట్లాడితే ఎందుకు డెమాన్ కి దూరంగా ఉండమని మాధురి గారికి చెప్పారు. ఆమె చెప్పిందంతా నేను నమ్మాలని లేదు కదా. ఆమె నేను నమ్మను. నమ్మదురా, అడుగు తిరు. ఆమె అంత మరి మీ అమ్మగారు వచ్చినప్పుడు ఎందుకు అడగలా? అసలు అది నేను అంత పట్టించుకోలేదు. ఆమె అయితే ఏది పట్టించుకోదు రీతో. అది వాళ్ళ కర్మ, మేము చేయలేము కాబట్టి అది వాళ్ళకే వదిలేస్తాం, మేము పట్టించుకోము అధ్యక్ష. నేను దాని మీదే ఇప్పుడు అమ్మాయి నీకు హెచ్చవేతలు, భాగాహారాలు, కూడికలు, తీసివేతలు ఇవి ఐడియా ఉన్నాయా? లేదు. చిన్నప్పుడు చదువుకున్నావు కదా. ఏమాత్రం వెళ్ళామే. డిగ్రీ డిస్క్ 13x9 ఎంత? అబ్బా పందిలు ఎక్కున్నావు, సిగ్గు లేదు, బాద్మాష్. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంత స్ట్రెస్ ఎందుకు నాకు? ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే 10 రూపాయల కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. ఇది స్ట్రెస్ కాదమ్మా, రేపు నుంచి నీకుండే రోస్ట్ ఆడియన్స్ తోటి బయటికి వెళ్ళక నాదే ఉంది. ఇక్కడ వాళ్ళు అడగమని. వద్దమ్మా, దయచేసి మాట్లాడద్దు. నీకు ముందు ఉంది ముసళ్ళ పండగ. నీ క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ పవన్ ఒక మాట అన్నాడమ్మా. ఏమన్నాడు? నీ ఒపీనియన్ ని పక్కన ఉన్న వాళ్ళ మీద రుద్దేస్తావంట. ఇది నిజమే కదా, జోక్ అనుకుంటారేంటి అందరూ? మీరు పళ్ళు కనిపించిన నవ్వకు మీరు, ప్లీజ్ ప్లీజ్. పవను బయటకు వచ్చిన తర్వాత ఐ లవ్ యూ రీతు అంటే ఏం చెప్తావమ్మా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అది వాడికి చెప్తాను, ఇక్కడ ఎందుకు? అదే పాత్యా చూసారా? వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడవడం కాదు, ఏకంగా పరిగెట్టేస్తుంది. ఐ లవ్ యూ అని అంటే అయ్యో బాబోయ్ సిగ్గే. ఐ లైక్ హిమ్. అలాంటి అబ్బాయి ఏ అమ్మాయి లైఫ్ లో ఉన్నా కూడా అమ్మాయి లైఫ్ చాలా బాగుంటుంది. ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. మీ క్యారెక్టర్ బయట ఆడియన్స్ కి అందరికి అర్థమైపోయింది. ఆ లైట్లే అన్నట్టుంది, కానీ ఇబ్బంది అవుద్దేమో ఫ్యూచర్ లో. నేను అన్నాను బయట సీఎం వీఆర్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ, జడ్జ్ చేస్తారు, అంత ఈజీ గోయింగ్ కరెక్ట్ కాదేమో. సంచాలకుగా నేను ఒక్క నిజం చెప్తాను రీతు, నువ్వు మాక్సిమం ఎప్పుడైతే ఏడ్చావో ఆ టైంలో మాత్రం కన్నీళ్ళు రాలేదమ్మా. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ రోజు మహానటి సావిత్రి గారు అయితే, ఈ రోజు మహానటి నువ్వు గేమ్ బాగానే ఆడావు, నిజం చెప్తున్నాను. నేను ఆటలు బాగా ఆడావు, కాకపోతే కుళ్ళు స్ట్రాటజీలు వేసావు అప్పుడప్పుడు. అది మైనస్ అయి కూర్చుంది ప్రతి గేమ్ లో కూడా. నీకు వచ్చు, నువ్వు బాగా ఆడతావు, నువ్వు ఫోర్స్ పెడతావు, కానీ ఎక్కడో నీకు పురుగు తలుస్తుంది. ఎక్కడ దాన్ని పక్క తీసుకెళ్ళి అది దోల నేను స్టేజ్ మీదే చెప్పాను కదా, తెలుసు కదా నీకు. ఈడెవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదా. ఆటలు అట్టుకుండా కళ్యాణ్ పడాలా, అందరూ నీ వెనక పడాలా. అమ్మో కవితా శిరోమణి. నీ చెత్త కొటేషన్ తీసుకెళ్లి పని పాట లేనప్పుడు ట్విట్టర్ లో పెట్టుకో. తనుజ నాకు జల్దీ ఆజా అంటావా? పవన్ మంచిగుండ్రా, విన్నవురా. హార్ట్ దగ్గర పెట్టు. ఎస్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. రీతు, బిగ్ బాస్ హౌస్ నుంచి ఏం నేర్చుకున్నావు, ఇక్కడి నుంచి ఏం నేర్చుకుని వెళ్తున్నావు అంటే ఏం చెప్తావు? ఇదంతా ఏం లేదు, వేస్ట్. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది